రైలు పట్టాల అవతల బోల్డంతా ఖాళీ భూమి. ఈ ఖాళీ భూమికి పిచ్చి మొక్కలు అంటే పనికిరాని మొక్కలు, అందుట్లో ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే వాటిని కూడా వాడుకోవచ్చు. అదే కాకుండా మనం ఏ పైరైనా వేసుకోవచ్చు. అంటే ఏ విత్తనాలు చల్లితే గోంగూర వేసుకోవచ్చు, లేదు చక్కగా తోటకూర వేసుకోవచ్చు, బచ్చల కూర వేసుకోవచ్చు, తర్వాత అట్లా ఆకుకూర పంటలు ఏవైనా వేసుకోవచ్చు. అది ఎంతైనా ఖాళీ ఉండే స్థలం కదండి. ఎవరు పండిస్తేనే ప్రొడక్టివిటీ కావాలి. దేశానికి పురోభివృద్ధికి ప్రొడక్టివిటీ ఒక గొప్ప వరం. అందరూ దానికి కృషి చేయాలి. మన పొలిటీషియన్స్కి లోపలగా అధ్యయనం చేసి రోడ్ల పక్కన ఫలాలనిచ్చే అంటే మనకి పళ్ళు అంటే మామిడి పళ్ళు, చింతకాయలు, లేదంటే అట్లాంటి పళ్ళనిచ్చే చెట్లని నాటించినట్లయితే అవి ఫలసాయాన్ని ఇస్తాయి. సంవత్సరానికి ఒకసారి దాని ఆదాయం ఎంతన్నా కానివ్వండి, దాని నుంచి వచ్చే ప్రతి పంట ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. స్వయం సమృద్ధి అవుతాం కదా. స్వయం సమృద్ధి అయితే మనకి కమాడిటీ రేట్లు తగ్గిపోయి చక్కగా మనం ఆరోగ్యకరమైన పంటలని, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థని నిలుపుకోగలుగుతాం. అనేది ఏంటండి, డాలర్తో మనం మనతోటి వాళ్ళు పోటీ పడాలి. అది మన స్థాయికి వాళ్ళు ఎదగాలని ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఏమీ ఉండదండి. వాళ్ళు 10వ తరగతి వరకే చదువుతారు. ఆ తర్వాత గన్నులు తీసుకుంటారు, లేదంటే అక్కడ ఇక్కడ కూలి పనులు చేసుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి మనం బ్రతకటం ఏంటండి? మనం భారతదేశంలో మనకి ఎంత భూమి ఉంది, ఈ భూమిలో ప్రొడక్టివిటీ మనం చేసుకోవటం మనకు చేతకాక మనం వేరే దేశాలకు పోయి ఏదో సంపాదించాలి. అదే దూరకొండలు నునుపు అంటారు కదా, అక్కడ బాత్రూమ్లు కడిగినా కూడా అబ్బో మావాడు అమెరికా వెళ్ళాడు గొప్ప పని చేస్తున్నాడు, ఏదో గప్పాలు కొట్టుకోవడం తప్పుతా. ఒక అమ్మాయి పాపం పెట్టిన పోస్ట్, ఆ అమ్మాయిని కాకుల్లాగా అందరూ పొడిచారు. ఏమండి, మాకు 200 ఎకరాలు ఉందండి, ఈ 200 ఎకరాలు హాయిగా అలా అనుభవించేయచ్చు, కానీ మా వాళ్ళు అమెరికా పో అని చెప్పి అమెరికా పంపించారండి. ఇక్కడ ఒక్కొక్క రూమ్లో 8 మంది 12 మంది ఉంటారండి. చెకింగ్ వస్తారు. చెకింగ్ వచ్చినప్పుడు మేము ఆ బాత్రూంలో ఈ బాత్రూంలో అటు ఇటు పోయి దాక్కుంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం. ఇదండి జీవితం, అమెరికా జీవితం. ఇది అవసరం అండి అని చెప్పి రకరకాల పోస్టులు పెట్టేది. నిజంగా కళ్ళు తెరుచుకున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే భారతదేశం వదిలిపెట్టి బయటికి పోరా అని చెప్పరు. పోయినంత మాత్రాన ఈడు